రోగమేదైనా పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నా అనస్థీషియాది కీ రోల్. వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న అనస్థీషియాకు డాక్టర్ల కొరత వెంటాడుతోంది. ఇది పేషెంట్ల పాలిట శాపంగా మారుతోంది. రేపు వరల్డ్ అనస్థీషియా డే సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పెషల్ స్టోరీ. ప్రపంచంలో 1,00,000 జబ్బులకు తీరొక్క పద్ధతిలో పేషెంట్లకు వైద్యం అందుతూనే ఉంది. అయితే రోగాన్ని బట్టి డాక్టర్ అందించే ట్రీట్మెంట్కైనా ఎలాంటి సర్జరీకైనా అనస్థీషియా పాత్ర కీలకమైంది. అనస్థీషియా డాక్టర్స్ తక్కువగా ఉండడం రోగులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. దేశంలో జరుగుతున్న సర్జరీలను చూస్తే కనీసం 50,000కు పైగా అనస్థీషియా డాక్టర్లు అవసరమున్న 22,000 మంది మాత్రమే ఉన్నారు. ఫస్ట్ మ్యాన్ హ్యాడ్ కాంకర్డ్ పెయిన్. అందుకని ఈ రోజుని ప్రతి దేశంలోనూ వరల్డ్ అనస్థీషియా డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇండియాలో ఈ డేని వీ హ్యావ్ యాజ్ ది సెక్రటరీ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా, వీ హ్యావ్ ఎ బిగ్ సొసైటీ కాల్డ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్, which is part of the World Federation of Society of Anesthesiologists. So we have 150 city branches. ఇప్పుడున్న అనస్థీషియాలో 15 నుంచి 20% మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. మిగతా 75% పైగా డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో చూస్తే 1,500 మంది అనస్థీషియా డాక్టర్లు ఉండగా హైదరాబాద్లోనే 900 మంది ఉన్నారు. ఉస్మానియా పరిధిలో మొత్తం 35 మంది ఉండగా గాంధీలో 16, ఎంజీఎంలో 15 మంది వర్క్ చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రతి ఆసుపత్రికి ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్లంతా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ ఆఫర్ రావడంతో సర్కారీ దవాఖానాల్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచ మానవాళికి జరిగిన గొప్ప ఆవిష్కరణలో సుఖజీవనానికి సంబంధించిన చాలా ఆవిష్కరణలు జరిగాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ప్రముఖమైనది అనస్థీషియా అనే ఒక స్పెషాలిటీ, ఒక ఆవిష్కరణ. అది 1846 16th అక్టోబర్ రోజు నొప్పి అనే దాని మీద మానవుడి యొక్క గొప్ప ఘన విజయాన్ని నమోదు చేయబడింది. దాని తర్వాత వైద్యం యొక్క చరిత్ర మొత్తం మారిపోయింది. వైద్య చరిత్రను చూసుకుంటే అనస్థీషియాకు ముందు, అనస్థీషియా తర్వాత డివైడ్ చేసుకోవచ్చు. ఇక అన్నింటికి మించి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అనస్థీషియాకు కేవలం 60 సీట్లే ఉంటున్నాయి. చాలా మంది పీజీ అయిపోగానే ఇతర దేశాలకు వెళ్లడం లేదంటే ప్రైవేట్లో ఎక్కువగా డిమాండ్ ఉండడంతో అటువైపే చూస్తున్నారు. దీంతో సర్కారీ ఆసుపత్రుల్లో అనస్థీషియా డాక్టర్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ వరల్డ్ అనస్థీషియా డే అనేది వరల్డ్ వైడ్గా చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రెస్టీజియస్ ఈవెంట్ ఫర్ ద హ్యూమన్ కైండ్ ఆఫ్టర్ ద సివిలైజేషన్, బికాజ్ పెయిన్ అనేది వన్ కాజ్ వేర్ ఎవ్రీబడి విల్ ఫియర్. అనస్థీషియాలజీ ఏ డిపార్ట్మెంట్ అయితే అది పెయిన్ తగ్గించి మనకి ఈరోజు జరిగే శస్త్రచికిత్సలన్నిటికీ ఇంటెన్సివ్ కేర్లో వివిధ రకాల స్పెషాలిటీలందరికీ అనస్థీషియా సర్వీసెస్ ఇస్తుంది. పేషెంట్లకు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడే అనస్థీషియా డాక్టర్ల కొరత ప్రభుత్వ దవాఖానాల్లో పెద్ద సమస్యగా మారింది.